హలో ఎవ్రీవన్. ఓల్డ్ శారీస్ కానీ అంటే పాత పట్టు చీరలు కానీ లేకపోతే ఓల్డ్ బ్లౌజెస్ అంటే ప్లెయిన్గా ఉండి బ్లౌజెస్ ఉంటాయి కదా, కొంచెం మనం కొత్తగా ఇన్నోవేటివ్గా అది కూడా బడ్జెట్లో ఒక 50 రూపీస్ లోపల ఏదైనా మంచిగా చేయాలనుకున్నప్పుడు ఈ 3D అవుట్లైనర్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి నేను ఇంచుమించుగా 15-16 ఏళ్ళ కిందటే యూస్ చేశాను. అప్పట్లో కొత్తగా వచ్చాయన్నమాట. మళ్ళీ ఇప్పుడు బాగా తంజావూరు పెయింటింగ్లో కోలం డిజైన్స్ వేస్తున్నారు కదా, అంతా ఈ 3D అవుట్లైనర్స్ తోటే. ఇందులో చాలా కలర్స్ వస్తాయి, 10 or 12 కలర్స్ వస్తాయి. గ్లిటర్తో కూడా వస్తాయి, అంటే కొంచెం షైనీగా కూడా వస్తాయి. ప్లెయిన్ అయితే బాగుంటాయి. ఇది నా ఓల్డ్ పట్టు సారీ యాక్చువల్గాను. దీనికి ఆల్రెడీ నేను డిజైన్ కూడా ప్రింట్ కూడా వేయించాను. ప్లెయిన్ పట్టు చీర ఇదివరకు చూడండి, మనకి అత్తయ్య గారి చీర యాక్చువల్గాను. అప్పట్లో ప్లెయిన్గా ఇలా కంచి పట్టు చీరలు అలా ఉండేవి కదా, దీని మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ నేను ప్రింట్ వేయించాను అనమాట. 300 రూపీస్కి ఎంతకో. ఇంకా నాకేంటో సాటిస్ఫాక్షన్ లేదు, ఏదో ప్లెయిన్గానే ఉందని అనిపించింది. సో ఫ్లవర్ షేప్ ఉంది కదా అక్కడక్కడ, ఆ ఫ్లవర్లో మనం మిర్రర్ పెడితే బాగుంటుందని చెప్పి 3D అవుట్లైనర్స్ తోటి నేను గోల్డ్ కలర్ తోటి మిర్రర్స్ పెట్టాను. చీర లుక్కే మారిపోయింది. నెక్స్ట్ టైం కట్టుకున్నప్పుడు షేర్ చేస్తాను. ఇది ఒక గద్వాల్ పట్టు సారీ, ప్లెయిన్దే యాక్చువల్గాను, కాటన్ అత్తయ్య గారిది ఇది కూడాను. ఇది నేను ప్లెయిన్ బ్లౌజ్ కుట్టించుకున్నాను, కానీ నాకే ఏదైనా సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. కొన్నాళ్ళు కట్టుకున్నాక మనకే బోర్గా అనిపిస్తుంది కదా, ఓల్డ్ వాటిని కూడా మనం కొత్తగా మార్చుకోవచ్చు. చాలా సింపుల్. ఒక్క 25 రూపీస్ 3D అవుట్లైనర్ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను అంతే. మిర్రర్స్ ఒక 25 రూపీస్ ఉంటాయి, ఒక తులంకి వస్తాయి అంతే. జస్ట్ మిర్రర్ పెట్టేది నొక్కితే చుట్టూ ఆ కలర్ ఎంబోజ్ అవుతుంది అనమాట. మిర్రర్ చుట్టూరా హైలైట్ అవుతుంది అది. నెక్స్ట్ చిన్నగా ఇలా డ్రాప్ షేప్లో అలా మిర్రర్ చుట్టూరే పెడితే అసలు కొత్తగా మనకు బ్లౌజ్ ఒక హాఫ్ అన్ అవర్లో కొత్త బ్లౌజ్ రెడీ అయిపోతుంది. మనం చూసుకోక్కర్లేదు. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి, గోల్డే యూస్ చేయగలదు మనం. ఎల్లో, పింక్, బ్లాక్, వైట్, పర్పుల్ అన్ని కలర్స్ ఉంటాయి. మనం ఏదైనా పెట్టుకోవచ్చు మన శారీకి తగ్గట్టుగాను. నేనైతే వెంటనే బ్లౌజ్కి ఫుల్ హ్యాండ్కి ఇలా రౌండ్ నెక్ వచ్చినంతగా చేశాను. చూసారా, శారీలోంచి చీర వచ్చినట్టుగా ఎగ్జాక్ట్గా ఉంది. నెక్స్ట్ వచ్చి కోటా శారీ ప్లెయిన్ది. ఇలా నా దగ్గర బ్లాక్ కలర్ది ఒక బ్లౌజ్ కుట్టించుకున్నాను అనమాట. అందులో బ్లాక్, గోల్డ్, సేమ్ బ్రిక్ రెడ్ కలర్ తోటి ఉన్న బ్లౌజ్ సెట్ అయింది దీనికి. బ్లాక్, గోల్డ్ ఎలాగో ఉంది కదా అని చెప్పని నా దగ్గర ఉన్న 3D అవుట్లైనర్స్లోనే చీరంతా ప్లెయిన్ కదా అని చెప్పని మిర్రర్స్ పెట్టి అక్కడక్కడ ఇలా చిన్న డ్రాప్ షేప్లో 2 కలర్స్ తోటి పెట్టాను అనమాట. ఒకటి బ్లాక్, ఒకటి గోల్డ్. అలా పెటల్స్ కింద చిన్న పెటల్స్ కింద పెట్టాను. అంటే ప్లెయిన్ శారీస్ని ఇలా మనం కొత్త లుక్ కూడా తీసుకురావచ్చు. ఇంకా చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి. మిర్రర్స్ మొత్తం బ్లౌజులు పెట్టుకున్నది ఉంది. నేను చాలా డిజైన్ చేసుకున్నవి కూడా ఉన్నాయి మన ఛానల్లోనూ. సో మీకు ఎవరికైనా నచ్చితే కనుక నెక్స్ట్ టైం ఇలా ఓల్డ్గా ఉన్న వాటిని కొత్తగా లుక్ మార్చుకుని కట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఒక చిన్న షార్ట్ షేర్ చేస్తాను. ఇంతకీ 3 ఏది బాగుంది అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. శారీ అంతా అక్కడక్కడ అంతా ఇలాగే డిజైన్ పెట్టాను. బ్లౌజ్ చేసుకోవచ్చు, శారీ చేసుకోవచ్చు, ఏ చీరను చేసుకోవచ్చు. వాష్ చేస్తే ఏమీ పోవు, మన చేతితో గీకితే తప్ప మిషన్లో అది వేయకూడదు. జస్ట్ నార్మల్ వాష్ చేసుకుంటే కనుక పోదు, ఎందుకంటే గమ్ము ఉంటుంది ప్లస్ కలర్ ఉంటుంది కాబట్టి ఎప్పటికీ ఉంటాయి. సో వీడియో నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్ చెప్పండి, లైక్ కూడా చేయండి. బాయ్.